నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ కృష్ణబాల. ముందుగా ముఖ్యాంశాలు. అవతరణ వేడుకలకు సిద్ధమవుతున్న తెలంగాణ. దశాబ్ది సంబరాలను గ్రాండ్గా నిర్వహిస్తామన్న సీఎస్. ఫోన్ ట్యాపింగ్ ఘటనపై బీజేపీ నిరసన, కేంద్ర సంస్థలకు అప్పగించాలని డిమాండ్. ఎన్ని కోట్లు ఖర్చైనా సరే సమస్యలు తీరుస్తా, పెద్ద కొడుకుల అండగా ఉంటానని పొంగులేటి భరోసా. ఏపీలో ఎమ్మెల్యే తాలూకు మేనియా, సోషల్ మీడియాలో వైరల్గా మారిన వైనం. తాను జూన్ 2 లోపు లొంగిపోతానన్న కేజ్రీవాల్, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సరెండర్ అవుతానని స్పష్టం. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జూన్ 2న ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు సీఎస్ శాంతికుమారి. రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలవుతున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. జూన్ 2న ఉదయం 9 గంటల నుండి అవతరణ దినోత్సవ వేడుకలు ప్రారంభమవుతాయని చెప్పారు. జూన్ 2 సాయంత్రం ట్యాంక్ బండ్పై తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి అనేక స్టాల్స్ని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రజలందరూ అవతరణ వేడుకల్లో పాల్గొనడంతో పాటు ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించేందుకు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. జూన్ 2న సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల వేళ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం కొక్కిరేణుల గ్రామంలో పర్యటించారు. దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతి ఇంట్లో పెద్ద కొడుకుల అందరి సమస్యలు తీరుస్తా అని హామీ ఇచ్చారు. పాలేరు నియోజకవర్గంలో అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే బాధ్యత కూడా తనదే అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరి నమ్మించి మోసం చేసే నైజం తమది కాదని, ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకుంటా అని అన్నారు. కోట్లు ఖర్చు చేసి అయినా సరే తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. కొక్కిరేణి గ్రామ మనకి ఇల్లు లేక రెవెన్యూ సమస్యలతోటి చాలా ఇబ్బందులకు గురైనాం. మరి అలాంటి ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమించి మీ దగ్గరికే ఒక మంత్రి అయినటువంటి మంత్రి గారు రావడం జరిగింది. మరి మన దగ్గరికి వచ్చినటువంటి మంత్రి గారు మన సమస్యలు ఏదున్నా కూడా ఇక్కడే మీకు పరిష్కారం అయ్యే దిశగా. ఫోన్ ట్యాపింగ్ కేసుపై భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నరసయ్య గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద బీజేపీ నేతలు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో పాల్గొన్న బూర నరసయ్య గౌడ్, టాలీవుడ్ జంట అక్కినేని నాగచైతన్య, సమంతల విడాకులకు కూడా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూనే కారణమని సంచలన ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ చేయించి ఓ ఫైల్ రెడీ చేయించారని అన్నారు. ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లా ట్యాపింగ్ జరిగిందని ఆరోపించారు. కాళేశ్వరం కేసు, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ గవర్నమెంట్ నీదే ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసేసి పాత్రదారులు అయితే అరెస్ట్ చేశారు. సూత్రధారుల్ని చర్యలు తీసుకోవచ్చు కదా. సిఎంఆర్ బిల్డింగ్ పెద్ద కుంభకోణం, దాదాపు 1000-2000 కోట్ల కుంభకోణం, దాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయినప్పుడల్లా 2-3 ఎమ్మటి తీసుకొని పోతాడు, లెఫ్ట్ రైట్ ఎవిడెన్స్ అన్నమాట. కానీ ఈసారి మాత్రం ఒక్కడే పోయిండు, గుర్తుందా లేదా? ఒక్కడే పిలిచారు. సోనియా గాంధీ దగ్గర పోయినప్పుడు సోనియా గాంధీ చాలా మంది పిలవటానికి పోయింది అనుకో, పిలవటానికి పోలే, పిలిచిండు. కానీ సోనియా గాంధీ వీరికి ఒక అక్షింతలేసిండు. రామాయణంలో లక్ష్మణ రేఖ లాగా ఆయన చుట్టూ ఒక సోనియా రేఖ గీయటం జరిగింది. నువ్వు కేసులు గీసులకు ఆల్రెడీ మా డీలు బీఆర్ఎస్ పార్టీతో అయింది, మీరు ఎక్కువ కేసులు పోవద్దు, వాడికి జోలి పోతే మీ పదవికే ముప్పు అంటే పాపం ముఖంతా మార్చుకొని రావటం జరిగింది. ఈ రోజు క్లియర్ గా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం సిబిఐకి సెంట్రల్ గవర్నమెంట్ కు తీసుకునే హక్కు ఉంది. రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి బీజేపీ పార్టీలో ఇప్పటికే మా ముఖ్య అతిథి గారు లక్ష్మణ్జీ గారు డిమాండ్ చేయడం జరిగింది. బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. నెంబర్ 1, వెంటనే సూత్రధారులను కూడా మీరు చట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి. నెంబర్ 2, ఇది కేవలం రాష్ట్రానికి సంబంధించిందే కాదు, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన అంశం కాబట్టి కేంద్రం ఉన్నటువంటి సిబిఐకి వెంటనే ఈ కేసును రిఫర్ చేయాలి.
నెంబర్ 3, గతంలో బిఎన్ సంతోష్ మీద అక్రమైన కేసు పెట్టిందో దాన్ని పూర్వ పర్యవేక్షించి అక్రమ కేసులు ఈ ఫామ్ హౌస్ కేసుకు సూత్రధారుల మీద కేసు కూడా నమోదు చేయాలి. నెంబర్ 4, కస్టమ్ మిల్లింగ్ రైస్ ఏదైతే ఉందో మీరే పెట్టించడం జరిగింది, దాని మీద కూడా లోతైన దర్యాప్తు చేయాలి. లేకుంటే సిబిఐ డబ్బులు ఇచ్చేది సెంట్రల్ గవర్నమెంట్ చేపట్టి సిబిఐకి చేయాలి. ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలని రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కు పాలన విషయంలో తేడా లేదన్నారు. 6 గ్యారంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను మభ్యపెడుతూ ముందుకెళ్తున్నారని ఫైర్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ పై రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలపై ఇప్పుడెందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. వీటికి మారు పేరు బిఆర్ఎస్ గా ఉంటే కుంభకోణాలకు నిర్వచనము కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు పదే పదే అనేక సందర్భాలు చెప్పావు, ఈ ఫోన్ ట్యాపింగ్ ఉదంతం వల్లనే నేను సైతం కూడా జైలుకి వెళ్లే పరిస్థితి వచ్చిందని చెప్పి నేను కూడా బాధితుడని చెప్పిన నీవు ఎందుకు ఇవాళ మీ నోరు పెదకటం లేదు? నీవే చెప్పావు కదా, నా బిడ్డ పెళ్లికి కూడా నన్ను హాజరు కాకుండా కుట్ర పన్ని నన్ను జైలు పాలు చేశారు ఈ ఫోన్ ట్యాపింగ్ ఉదంతా వల్ల నేను చెప్పిన నీవు ఇవాళ రాజీ పడుతున్నావు అంటే మీ ఢిల్లీ పెద్దల ఒత్తిడా జనక 10 ఒత్తిడా మీ కాంగ్రెస్ అధిష్టానం లోపాయికారిగా ఈ టిఆర్ఎస్ పార్టీతోని కేసీఆర్ తోని ఏదైనా రాష్ట్ర ఒప్పందాలు చేసుకున్నారా? రేవంత్ రెడ్డి గారు నిజంగా మీకేమాత్రం పౌరుషం ఉన్నా సూత్రధారుల మీద చర్యలు తీసుకోవాల్సిందే. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు, మరమ దిప్పదు. బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ ని కాపాడాలని బీజేపీ ప్రయత్నం చేస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. బీజేపీ కేసీఆర్ ను సేవ్ చేయాలని చూస్తుందని, అందుకే సిబిఐ ఎంక్వైరీ కోరుతుందన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ ను కాపాడటం ఎవరి తరం కాదన్నారు. బీజేపీ బీఆర్ఎస్ అనుబంధ సంస్థగా మారిందని ఆరోపించారు. బీజేపీ బీఆర్ఎస్ డ్రామాలు ఆపాలని జీవన్ రెడ్డి హితవు పలికారు. ఉంది అధికారులు ఇస్తున్న వాంగ్మూలాలను బట్టి కేసీఆర్ ను విచారణకు రమ్మనే అవకాశం ఉందా సార్? 100% ఉంటుంది. నువ్వు ఫోన్ ట్యాపింగ్ కు ప్రధాన బాధ్యుడు కేసీఆర్. నువ్వు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అనేది ఏదైతున్నదో ఇది ముఖ్యమంత్రి గారి యొక్క పరిధిలో ఉంటుంది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతుందో ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉన్నటువంటి ఒక జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పరిధిలో దొరుకుతుంది. లా అండ్ ఆర్డర్ అనేది ఏదైతుందో హోమ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ లా అండ్ ఆర్డర్. ఇది లా అండ్ ఆర్డర్ కింద ఏదైతుందో ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన సూచనలకు అనుగుణంగా ఫోన్ ట్యాపింగ్ ఇలా కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఆన్ దేర్ ఓన్ దే కెన్ సీజ్ ఆఫ్ ది మ్యాటర్. కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఆన్ దేర్ ఓన్ దే కెన్ సీజ్ ఆఫ్ ది మ్యాటర్ అండ్ రెఫర్ టు సిబిఐ. కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఇది సైబర్ క్రైమ్ కింద భావించి టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతుందో ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే అవసరం ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ స్టేట్ అవే దే కెన్ సీజ్ ఆఫ్ ది మ్యాటర్ అండ్ దే కెన్ టేక్ అప్ ది ఇన్వెస్టిగేషన్ త్రూ సిబిఐ. కేసీఆర్ 100% ఇందులో ఇరకపోతుంది. 100% ఇరకపోతుంది. మీకు నేను గుర్తు చేస్తాను. నువ్వు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఓటు అనేది ఒక ఆరోపణ వచ్చింది కదా, అప్పుడు ఇమీడియట్ గా చంద్రబాబు నాయుడు గారి మీద టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణ వచ్చింది. గుర్తుంటుంది చంద్రబాబు నాయుడు గారు. దానికి దీనికి ఏదైతుందో కౌంటర్ చేసి రెండింటిని సర్దుమనుకుంటే పెద్ద టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతుందో కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంది. తప్పకుండా కేసీఆర్ ఏదైతుందో ఇందులో ఫిక్స్ అప్ అయింది. రాష్ట్ర చిహ్నంలో అమరవీరుల స్తూపం ఉంటే కేటీఆర్కు అభ్యంతరం ఏంటని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు. కేసీఆర్ కేటీఆర్లను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. అందరితో చర్చించిన తర్వాతే సీఎం రేవంత్ రెడ్డి డెసిషన్స్ తీసుకుంటున్నారని తెలిపారు. కేసీఆర్ హయాంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారా అని ప్రశ్నించారు. కేసీఆర్ చక్రవర్తిలా అన్ని తానే అన్నట్లు వ్యవహరించారన్నారు. ఆవిర్భావ దినోత్సవం రోజున అమరవీరుల కుటుంబాలను పిలిచి సముచితంగా సత్కరిస్తామని తెలిపారు. రాష్ట్ర చిహ్నంలో లోటుపాట్లు అభ్యంతరాలు లేకుండా ఎంబ్లం రూపొందిస్తామన్నారు. సోనియా గాంధీ గారు తలుచుకోకుండా ఇవాళ తెలంగాణ వచ్చేదే కాదు. బీజేపీ వారి యొక్క సపోర్టు సహకారం కూడా ఉంది దాంట్లో. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మరోసారి కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రత్యేక రాష్ట్రం 10 ఏళ్లు తాచారం చేసిన వందలాది మంది ఆత్మ బలిదానానికి కారణం ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ విమర్శించారు.
1952లో ఉమ్మడి రాష్ట్రం వద్దని, హైదరాబాద్ స్టేట్ ప్రత్యేక రాష్ట్రంగానే ఉండాలని పోరాటం చేస్తున్న విద్యార్థులపై సిటీ కాలేజ్ వద్ద కాల్పులు జరిపి 6గురిని బలిగొన్నది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. 1969-71 తొలిదశ ఉద్యమంలో 370 మందిని కాల్చి చంపింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజాస్వామికంగా తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తే తెలంగాణను తుంగలో తొక్కింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పినట్టు వేలాది తెలంగాణ బిడ్డలను చంపిన బలిదేవత ఎవరు అని ప్రశ్నిస్తూ అమరవీరుల స్తూపం ఫోటోను పోస్ట్ చేశారు. కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవాలు వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు ఉదయం స్వామివారిని అరటి పండ్లతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం స్థాపిత దేవారాధన, హోమం, సుందరకాండ పారాయణం, పంచామృత అభిషేకం, సహస్ర నామార్చన, మహానివేదన, మంత్రపుష్పం, అనంతరం తీర్థ ప్రసాద వితరణ చేశారు. మాలాధారణ భక్తులు వారిని దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి తరలి రావడంతో కొండగట్టు కాషాయమయమైంది. రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు, మాలాధారులు పెద్ద ఎత్తున అంజన్న కొండకు చేరుకుంటున్నారు. ఎండ తీవ్రతను కూడా లెక్క చేయకుండా ఆలయానికి భక్తులు తరలి వస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు పాఠశాల పరిసర ప్రాంతాల్లో లాభాపేక్ష ఆశించి విక్రయాలు చేయవద్దని జిల్లా విద్యాధికారి హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు నోటీస్ విడుదల చేశారు. హైదరాబాద్ జిల్లాలోని ప్రైవేట్ అండ్ ఎయిడెడ్ పాఠశాల ప్రాంగణంలో యూనిఫారాలు, షూ, బెల్ట్ మొదలైన వాటిని విక్రయించకూడదని ఆదేశాలు జారీ చేయబడ్డాయి. పై ఆదేశాల ప్రకారం జిల్లాలోని డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఇన్స్పెక్టర్లు ప్రైవేట్ పాఠశాలలో తనిఖీలు నిర్వహిస్తారని, వారికంటే ముందే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని తెలిపారు. జిల్లాలో నడుస్తున్న స్టేట్, సిబిఎస్ఈ, ఐపీఎస్ఈ పాఠశాల ప్రాంగణంలో యూనిఫారాలు, షూ, బెల్టు లాంటి విక్రయాలు జరపకూడదని, కోర్టు ఆదేశాల ప్రకారం పాఠశాల కౌంటర్లలో పుస్తకాలు, నోట్ పుస్తకాలు, స్టేషనరీ విక్రయాలు జరపవద్దని, అలాంటివి ఏవైనా ఉంటే అవి వాణిజ్యేతర, లాభాపేక్ష, నోలాస్ ప్రాతిపదికన ఉండాలన్నారు. వీటిని ఉల్లంఘించిన పాఠశాలలకు తక్షణమే నోటీసులు జారీ చేయబడతాయని హెచ్చరించారు. అంతేగాక ప్రైవేటు పాఠశాలలను ఎల్లప్పుడూ పర్యవేక్షించేందుకు మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని నోటీసులో స్పష్టం చేశారు. పిఠాపురంలో ట్రెండింగ్ అయిన ఎమ్మెల్యే తాలూకా, డిప్యూటీ సీఎం తాలూకా స్టిక్కర్ల మానియా ఏపీ మొత్తం పాకుతోంది. బైకులు, ఆటోలు, కార్లపై ఎమ్మెల్యే తాలూకా స్టిక్కర్లు దర్శనమిస్తున్నాయి. గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని తాలూకా, వినుకొండ ఎమ్మెల్యే జీవి గారి తాలూకా, వినుకొండ రాయల్ జనసేన తాలూకా అంటూ స్టిక్కర్లు దర్శనమిచ్చాయి. ప్రస్తుతం నెంబర్ ప్లేట్ల బదులు దర్శనమిస్తున్న ఎమ్మెల్యే తాలూకా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తాము మద్దతు తెలుపుతున్న అభ్యర్థులు ఓడిపోతే సదరు కార్యకర్తల పరిస్థితి ఏంటి అనే చర్చ కూడా ఊపందుకుంది. లిక్కర్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్ గడువు రేపటితో ముగుస్తుండడంతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జూన్ 2న లొంగిపోతున్నట్లు చెప్పారు. లిక్కర్ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎల్లుండి సరెండర్ అవుతానన్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. కానీ ఈసారి ఎంతకాలం తనను జైల్లో ఉంచుతారో తెలియదన్నారు. తనను తాను రక్షించుకునేందుకు మళ్లీ తీహార్ జైలుకు వెళ్తున్నానన్నారు. చట్టాలకు లోబడి జైలుకు వెళ్తున్నందుకు గర్వంగా ఉందన్నారు కేజ్రీవాల్. కానీ జైలులో ఈసారి ఎక్కువగా హింసించవచ్చన్నారు. కానీ తలవంచేది లేదన్నారు. తాను జైలులో ఉన్నా ప్రభుత్వ పథకాలు కొనసాగుతాయన్నారు. ప్రజలు ఎవరు అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. माननीय सुप्रीम कोर्ट ने मुझे चुनाव प्रचार करने के लिए 21 दिन की मोहलत दी थी. कल 21 दिन पूरे हो रहे हैं. परसों मुझे सरेंडर करना है. परसों वापस मैं तिहाड़ जेल चला जाऊंगा. मुझे नहीं पता ये लोग इस बार कब तक मुझे जेल में रखेंगे, पर मेरे हौसले बुलंद हैं. देश को तानाशाही से बचाने के लिए जेल जा रहा हूं, इसका मुझे फक्र है. इन्होंने मुझे कई तरह से तोड़ने की कोशिश की, झुकाने की कोशिश की, मुझे चुप करने की कोशिश की, लेकिन ये सफल नहीं हुए. जब मैं अभी जेल में था तो इन्होंने कई तरह से मुझे प्रताड़ित किया. इन्होंने मेरी दवाइयां रोक दी. मैं 20 साल से सीरियस डायबिटीज यानी शुगर का मरीज हूं. पिछले 10 साल से मुझे रोज इंसुलिन के इंजेक्शन लगते हैं. रोज मेरे पेट में 4 बार इंजेक्शन लगते हैं. जेल में इन्होंने कई दिन मेरे इंसुलिन के इंजेक्शन बंद कर दिए. मेरी शुगर 300 सवा 300 तक पहुंच गई. इतने दिन तक शुगर इतनी हाई रहे तो किडनी और लिवर खराब हो जाते हैं,
पता नहीं ये लोग क्या चाहते थे, इन्होंने ऐसा क्यों किया। जेल में मैं 50 दिन था। इन 50 दिनों में मेरा 6 किलो वजन कम हो गया। जब मैं जेल गया तब मेरा वजन 70 किलो था, आज 64 किलो है। जेल से छूटने के बाद भी वजन नहीं बढ़ रहा। डॉक्टर कह रहे हैं कि यह शरीर में किसी बड़ी बीमारी का भी संकेत हो सकता है। कई टेस्ट करवाने की जरूरत है। मेरे यूरिन में भी कीटोन लेवल बहुत ज्यादा हो गया है। परसों मैं सरेंडर करूंगा। सरेंडर करने के लिए लगभग दोपहर 3 बजे अपने घर से निकलूंगा। हो सकता है ये इस बार मुझे और ज्यादा प्रताड़ित करें। ఇవి ఇప్పటివరకు ఉన్న వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.